మరి ఒక చిన్న సాక్ష్యం చెప్తా, దాని తర్వాత మొత్తంగా ఒక చిన్న మెసేజ్ చెప్పి నేను ఎక్కువ టైం తీసుకోను. పెద్దలు నా ముందు ఉన్నారు, మరి వాళ్ళకు కూడా సమయం ఇవ్వాలి కదా. గతించిన దినాలలో నా జీవితము ఎంత భయంకరమైన స్థితిగతులు ఉన్నదంటే ఎవరు నమ్మరు. అన్నిట్లో డబుల్ పిహెచ్డి తీసుకున్న వాడిని. పిహెచ్డి అంటే తెలుసు కదా, త్రాగుట్ల, గుట్కలల్లా, సిగరెట్లల్లా ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ అయినాను నేను. నా బ్రతక అనేది వేస్ట్. అయినా దేవుని కృప మేరకి నువ్వు ఇంకొకసారి ఈ విషయాలలో నువ్వు పార్టిసిపేట్ అయినావంటే నేను నిన్ను భూమి మీద ఉంచను. నేరుగా ముఖాముఖి. ఇప్పుడు నేను నీతో ఎలా మాట్లాడుతున్నానో దేవుడు అట్టి రీతిగా నాతో మాట్లాడినప్పుడు ఏంటి ఈ స్వరం ఏంది ఇట్లా, నాకు మా ఇంట్లోనే నన్ను చూస్తే అందరు భయపడతారు, నా గల్లీ వాస్తులు నన్ను చూసి భయపడతారు, ఇదేంది గద్దింపు వస్తుందని అన్వేషణ కలిగిందా. అట్లా మారు చేస్తుంటుంటే ఏంటి ఇది అని అన్వేషిస్తుంటే ఒక తెల్లటి దూత వలె, తెల్లటి వస్త్రాలు కలిగిన దూత వలె వచ్చి, నా కుమారుడా, నువ్వు నీతిమంతుల గుంపులు ఉండాల. ఎవరు గుంపులు ఉండాలి? నీతిమంతుల గుంపులు ఉండాలి. నీ స్థానం ఇది కాదు, నీ పరిచర్యది వేరే ఉన్నది, కానీ నీది ఇక్కడ ఉన్నావు. కానీ నీ బంధుమిత్రుల ద్వారా ఎవ్వరు రక్షణ లేరు, కానీ నిన్ను ఏర్పరచుకుంటున్నాన్ని, నన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. నేను కొన్ని విషయాలు చెప్తాను, మీరు క్లుప్తంగా అందరు మంచిగా వినాలి శ్రద్ధతోని. నేను పలారం బండి తీస్తుండే, విగ్రహ ఆరాధకుని. ఎట్లానంటే పక్క నంబర్ 1 అల్ల పిహెచ్డి చేసిన గణేషుని పెడుతుండే. అందరూ 10 మంది బ్యాండోలు, 20 మంది బ్యాండోలు పెడతారు, కానీ నేను 100 మంది బ్యాండోలను పెడుతుండే. ఒక్కొక్క గ్రూపు 100 మంది. అట్లా కొన్ని లక్షల రూపాయలు బర్బాద్ అయిపోయినా వీటిలో పార్టిసిపేట్ చేసి. అక్కడ నాకు ఎక్కడ సంతోషం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, గలిబిల్లి. ఎవరన్నా కానీ దేవుని దగ్గర వచ్చినప్పుడు తాగి గుట్కలు సిగరెట్లు తాగి డాన్స్ ఆడతారా? మీరే చెప్పండి. చేస్తారా అట్లా? ఎవరన్నా చేయరు కదా. నిజమైన దేవుడు భక్తి ఏంది అని నేను తెలుసుకున్న లోపట నాకు ఒకటి ఆలోచన కలిగి ఉన్నది. ఒక సమయం అందు నేను గణేషుని పెట్టేటప్పుడు భారీ వర్షము, అరౌండ్ 2007లో అనుకుంటా, భారీ వర్షం పడుతుంటే విగ్రహం ఉంటుంది కదా, అది కలర్ఫుల్ ఉంటుంది. విగ్రహం కలర్ఫుల్ ఉన్నప్పుడు వర్షం ద్వారా అది కలర్ పోతుంటే ఇదేంది కలర్ పోతుంది, నాకు అక్కడి నుంచి స్ట్రైక్ అవుతుంది, ఏం జరుగుతున్నది మూమెంట్ అని. వర్షం పడేటప్పుడు ఆ కలర్ పోతుంటుంటే ఏంది కలర్ పోతున్నది, నా దేవుడు ఇట్లా కలర్ పోయేది కాదు కదా అని ఒక ఆలోచన కలిగి ఉంటే నా మదిలో ఇంకా ఏదో డిఫరెన్స్ ఆలోచనలు. పోనీలే, అప్పుడు నేను లోకంలో ఉండేసి త్రాగడము అదంతా పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత నేను అంచెలంచెలుగా కొన్ని యేసు ప్రభుని ఫాలో అయ్యకుండా వస్తుంటే, నిజమైన దేవుడు ప్రభు కదా, మరి ఏమి నేను చేసినా ఇది ఏంది, ఇది న్యాయమేనా? మరి ఈ లోకస్తులు అందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళకి తెలియదా మంచి చెడు? ఇప్పుడు ఉన్న క్షణమందు నిజంగా అందరి చేతులలో ఫోన్స్ ఉన్నాయండి. ఇలా ప్రతి ఒక్క మృతగంధము ఇలా ఉంటది. మనము ఒకటి చెప్తేనే వింటే కాదు, ఇది వ్యక్తిగతంగా మనము ప్రతి ఒక్క గ్రంథము ఈ ఫోన్లో ఉన్నది, మనం తెలుసుకోవచ్చు. మా అంటే గంట అవుతుంది, గంటన్నర అవుతుంది, అనేక విషయాలకి గంటలు రోజులు టైం వేస్ట్ చేస్తాం. అర్థమైందా? 18 గ్రంథాలు ఉంటాయి. 18 గ్రంథాలలో మనం చదువుకున్నామంటే క్లుప్తంగా తేట తెల్లగా దేవుడు ఎవరో మనకు ఎరకైతుంది. హల్లెలూయా. నేను అన్వేషించిన కొన్ని గ్రంథాలు చదివినప్పుడు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ ఎనీవేర్, అంటే నేను ఎక్కడ సాటిస్ఫాక్షన్ కాదా. వెన్ ఐ went to Jesus Christ Holy Bible, I got the real God. హల్లెలూయా. నిజమైన దేవుని నేను తెలుసుకోవడానికి ఇది మంచి చక్కటి మార్గదర్శి అండి. నిజంగా చెప్తున్నా కదా, నా జీవితాన్ని మార్చింది. అయితే ఆ రంగులు పోయేటప్పుడు నాకు ఒకటి అనిపించింది, యేసయ్య మరి వాళ్ళకి ఎందుకు అధికారం ఇచ్చి ఉన్నావు, ఏమున్నది కథ అని అనుకునేటప్పుడు నాకు ఒకటి చిన్న క్వశ్చన్ మార్క్ మిగిలింది. సృష్టికర్తను నేనై ఉన్నా, ఆదియు అంతము నేనై ఉన్నా, మరి వీళ్ళెవరని నువ్వు అక్కడేంది నువ్వు పార్టిసిపేట్ అవుతున్నావు అని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు నాకు ఇక్కడ
యోహాను సువార్త 14:14 నా నామంలో ఏదన్నా అడుగు అవి గివిటివ్. నేను ఇన్నేళ్ళు పూజలు చేసిన, పునస్కారాలు చేసిన, గుండులు కొట్టి అన్ని విధాలా చేసిన, ఈ ఒక్క పని చేయాలన్నట్టు కాదు. ఎన్నైతే చేసినా అన్ని మనం చేసిన నాకేం కాలేదు, ఏం రాలేదు, ఏం బెనిఫిట్ లేదు, మనశ్శాంతి లేదు. ఎప్పుడు కొట్లాటలు పంచాలి, వాని కొట్టాలి, వీని కొట్టాలి, అదే పంచది. అందులో పిహెచ్డి చేసినది నేను, అదే లైఫ్ నాది. కానీ ఈ గ్రంథం ఏం చెప్తుంది? నన్ను అడుగు నా నామంలో ఏదన్నా కలుగజేస్తానంటే, యేసయ్యా నేను నీ పాత్రలాగా వాడాలి, ఈ లోకాన్ని నేను దూరం వదిలేసి నీ తట్టు తిరుగుతా. నేను నా ప్రాణమైనా పోయినా కానీ నీ చేతుల్లో పోవాలి, కానీ వేరే ఒక చేతిలో నేను అప్పగించుకోవద్దు, నేను ఒకరికి నేను చెయ్యను అని ఒక తీర్మానం తీసుకున్నా. నా నామంలో ఏది అడిగినా ఇస్తాను కదా యేసయ్య. ఈ క్షణమందు నేను మారుతున్నా, మీరు నన్ను ఏ రీతిగా నడిపిస్తావో నీ చిత్తానుసారంగా నన్ను నడపని అడిగినప్పుడు దేవుడు, నా కుమారుడా నా యొద్దకి రా, నిన్ను ఎత్తుకొని ముద్దాడతాను. అరే ఇప్పటివరకు నా అయ్యా నా అమ్మనే ఎత్తుకోలే భయ్, నువ్వు ఎందుకు ఎత్తుకుంటావు నన్ను అని అంటే, నిన్ను ఎత్తుకొని ముద్దాడి తొడ మీద కూర్చోబెట్టుకుంటారా బాబు నువ్వు. అందరూ ఏమనుకుంటారు తెలుసా? ఒక కుర్చీ ఇస్తేనే, రాజ్య కిరీటము పెడితేనే ఆయన దేవుడు అంటాడు. కానీ తండ్రి ప్రేమ ఏందో తెలుసా మీకు అసలు? సపోజ్ ఒక చిన్న పాప ఉన్నదంటే మనం ఎత్తుకొని, వరదిలయ్య గారి పాప బాబు అన్న తమ్ముని కొడుకుంటాడు కదా, ఆ సైజులో ఎత్తుకొని మనని ముద్దాడి తొడ మీద కూర్చోపెట్టుకున్నది ప్రేమ, తండ్రి ప్రేమ. నా తండ్రి ఆ విధంగా పిలిచినాడమ్మా, నన్ను ఎత్తుకొని ముద్దాడి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. నిజంగా ఇంత గొప్ప కృప ఏం కావాలయ్యా మీకు? శాశ్వతమైన ప్రేమ నేను పొందుకున్నా. నిజంగా చెప్తున్నా కదా, మీరు కూడా నాకు అది కావాలి ఇది కావాలని అడగద్దు దేవుని. ఇప్పుడు మనం ఒక బండి నడుపుతాం, ఒక కారు ఉన్నది, XYZ ఏదైనా కార్లా మన తండ్రి నడిపించేటప్పుడు కొడుకు ఎంత సరదాగా ఎంజాయ్గా ఉంటాడంటే కార్లా, అది ఎవరైనా చూసిన వాళ్ళకి పొందుకున్న అనుభూతి పొందుకున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఎందుకంటే తండ్రి మీద నమ్మకం. డ్రైవర్ కరెక్ట్ పొజిషన్లో తీసుకెళ్ళి నా తండ్రి గమ్యానికి చేరదీశాడు అన్నట్టు, అట్లా మన తండ్రి కూడా గమ్యాన్ని చేరదీసే దేవుడు అండి. నిజంగా చెప్తున్నా కదా, ఆయన రక్తంలో నేను కడగబడి ఉన్నా. కడిగేసి ఈ క్షణమందు 350 కిలోమీటర్లు ప్రయాణం చేసుకొని ఇక్కడ నేను ఒంటరిగా వచ్చిన. నిజంగా చెప్తున్నా కదా, ఒంటరిగా వచ్చిన నేను. నాకు ఏదైనా మంచైనా చెడైనా యెహోవా ఈరే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దూతలు ఎల్లకాలము మనతోని పరిచర్య చేయడానికి ఉంటాయంట. అది నమ్మాలి. అది నేను చెప్పింది కాదు, బైబిల్ చెప్తున్నది. నా దూతలు నీకు పరిచర్య నేను చేపిస్తా, నా వాక్యము నీ పాదాలకి దీపమై ఉంటది అని నేను చెప్పేది కదా. వాక్యాన్ని అనుసరించిన వాడు ధన్యుడు. ఇది నమ్మాలి. నిజంగా ఈ క్షణమందు ఇట్టి కృపనిచ్చి మీ మధ్యలో ఈ సాక్ష్యాన్ని షేర్ చేసుకోమని చెప్పాడు కదా ప్రభు. ఎంత గొప్ప ధన్యులండి మీరు, నిజంగా అమూల్యమైన పాత్రలండి మీరు. ఎవరైతే బాప్టిజం తీసుకొని వాళ్ళు సిద్ధపాటు కలిగిన వాళ్ళు లేరో, ఈ క్షణమందు మారు మనసు పొందుకొని రక్షణకి కంకణం కట్టుకోండి. అర్థమైందా? ఇక్కడ సేవకులైనా కానీ ఎవరైనా కానీ ఇక్కడ ఉన్న డయాస్ మీద బయట ఎవరైనా ఈ స్వరం విన్నవాళ్ళు, బాప్టిజం ఇయ్యడానికి తేదీలు డేట్లు ఫిక్స్ అయ్యొద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. ఇన్స్టెంట్ ఎవరైతే రక్షణ తీసుకోవాలని ముందుకు వచ్చిండ్రో వాళ్ళకి ఇన్స్టెంట్గా బాప్టిజం ఇవ్వాల. ఏంది నువ్వు ఏ రీతి ఇంత ధైర్యంగా చెప్తున్నావు అంటే, పౌలు శీలలు జైల్లో అది ఉన్నప్పుడు ఇన్స్టెంట్గా జైలు అధికారికి, అయ్యా నేను నా కుటుంబము బాప్టిజం తీసుకుంటాను అనగానే ఇమ్మీడియట్లీ బాప్టిజం ఇచ్చేసారు పౌలు శీలలు. అర్థమైందా? ఇది అటు రీతిగా సేవకులైనా కానీ మీరు దయచేసి డేట్లు తేదీలు పెట్టుకొని వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా నా దగ్గరికి వారం రోజులు వచ్చి చూడండి, నెలేసి రోజులు వచ్చి చూడండి, నేను గుడ్ ఫ్రైడే రోజు ఇస్తా, సండే రోజు ఇస్తాను అనకుండా వాళ్ళ కోసం టైం కేటాయించి వాళ్ళకి బాప్టిజాలు ఇవ్వడానికి నాకు ఒక రిక్వెస్ట్ అందరికి, సేవకులకు అందరికి. ఓకేనా? చాలా మంచిది, అందరూ ఒప్పుకుంటారని నేను గ్రహిస్తున్నా. అంత నీతిమంతులే వెనక వైపు కూర్చున్న అధికారులు సేవకులందరూ. థ్యాంక్ యూ. అయితే ఇంకొక విషయం నేను చెప్తున్నా, మనము బాప్టిజం తీసుకోగానే మనం నీతిమంతులమైనమని అది కాదు కరెక్ట్. అర్థమైందా? దేవునితో సావాసం చేయాలి.
దేవుని మాటని అనుసరించాలి. బైబిల్ నిత్యము చదవాలి. మార్నింగ్ లేచి మోకాల ప్రార్థన ఉండాలి 4 గంటలకి. ఇక్కడ అందరు కూర్చున్న వాళ్ళందరూ చేసేటట్టే ఉన్నారు మోకాలు, నాకు అట్లనే కనబడుతుంది. 4 గంటలకి 4 గంటలకు లేచి చేయలేకుండా ఒకసారి నిజంగా మంచి దేవుడే సాక్ష్యము, అవతల మాట్లాడొద్దు. 4 గంటలకు లేచి ప్రార్థన చేసేటోళ్ళు చేతులు ఎత్తండి. యథార్థవంతులు ఎత్తారు. హల్లెలూయా. రేపటి నుంచి ప్రయత్నం చేయండి. అల్లారం పెట్టుకోండి. ఏదైనా పిక్నిక్ పోతే ఎంత అర్జెంటుగా పెట్టుకుంటారు, గంట మోగడట్టు పెట్టుకుంటారు, ఇంకా 10 రింగులు పెట్టుకుంటారు అందులో 5 నిమిషాలకి. అట్లా మీరు మబ్బుల లేచి 4 గంటలకు ప్రార్థన చేయడం అనేది హ్యాబిట్ చేసుకోండి. ఇదే గొప్ప పరిచర్య. నాకు అర్థమైందా? ఇది ఏ సేవకుడు చెప్పాడు ఇవన్నీ రాసేయాలని. నేను పుస్తకం టైప్ నాది, పేజీ పని ఇంకో పేజీ వస్తూనే ఉంటుంది. అట్లా మబ్బుల లేచి ప్రార్థించాలి. అది కూడా ప్రార్థన ఎట్లుండాలంటే ఏకాంత ప్రార్థన ఉండాలి. ఏకాంతము ప్రార్థన కలిగి ఉండాలి. మళ్ళా సాయంకాలము కుటుంబం ద్వారా ప్రార్థించుకోవాలి. ఎంతమంది చేస్తారో మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం లోపట ఇక్కడ కూర్చున్న వాళ్ళు నేను చేస్తున్న అనగానే, నేను చెప్పంగానే మీరు అందరు చేతులు ఎత్తాలా. ఓకేనా? ఇది ఫాలో కావాలి. ఇంకోటి, మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు దాదాపు ఒక 200 మంది ఉన్నారు అనుకుంటా. ఈ 200 మంది నెక్స్ట్ టైం వచ్చే కూడా 400 కావాలా. మీరు ప్రతి దినము ఒకరికి సువార్త చెప్పండి, బుక్క పెట్టుకోదు నోట్ల. నేనైతే అట్లనే చేస్తా. రోజుకు ఒక్కరికి సువార్త చెప్పకుంటే నాకు బుక్క నోట్లో పోదు. లేదంటే 4 గంటలు ప్రార్థన చేయకుంటే ఫుడ్ నో. నాకు ఆ టైప్ కమిట్మెంట్ కలిగి ఉన్నాను నేను. రోజు ఎవరికైనా ఆడు రోడ్డు మీద స్వీపర్ కన్నా చెప్తా, అధికారి కన్నా చెప్తా, వదిలా దారాలు ఎవరికొకరికి చెప్తా. దేవుడు నిజమైన దేవుడు రా నాయన, నమ్ముకుంటే మోక్ష మార్గం దొరుకుతుంది అని. ఇంకా 2 మాటలు చెప్పడానికి ఎందుకంటే బద్ధకము. మీరు ప్రయత్నించండి. నిజంగా చెప్తున్నా కదా, గ్రేట్ ఆపర్చునిటీ గాడ్ ఈస్ గివెన్ టు అస్, కైండ్లీ యూటిలైజ్. అంటే మీరు వాడుకోండి. అది మనకు ఉత్తగా సాల్వేషన్ ఇచ్చిండు, రక్షణ ఇచ్చినాడు, అది వృధాపరచదు. మనము దేవుని పరిచర్యకి మనం కంకణం కట్టుకొని ఇట్లా ముందుకు సాగుతూనే ఉండాలి. ఏదైనా కానీ, మంచి అయినా చెడైనా, యెహోవా హీరే, ఆదుకునే వాడు సర్వలోక అధిపతి మన పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. మరి నా సాక్ష్యం ఇది. మీకు బోర్ అనిపిస్తే కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఈ క్షణమందు వాక్యానికి వచ్చేస్తా నేను. రక్తము, యేసు ప్రభు రక్తము, మానవుని రక్తం ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఒకసారి మీకు వేరియేషన్స్ చూపించడం ఏంటంటే, జీవ గ్రంథం నుంచి అని చెప్తాను. పర్సనల్గా నేను ఏం చెప్పాను. హేబేలు రక్తము అది గోజారుతుందంట. హేబేలు రక్తము గోజారుతుంది. అయ్యా ప్రభువా, నన్ను హతసాక్షి చేసిన వాళ్ళ రక్తము నువ్వు ఎప్పుడు పనిష్మెంట్ ఇస్తావు వాళ్ళకి అని రక్తము మాట్లాడుతుందంట. అర్థమైందా? ఎప్పుడే కానీ మనము హతసాక్షి ఓరన సంపడమైన ఆ దరిద్రమైన ఆలోచనలు పెట్టుకోవద్దు. అది మనకు తగింది కాదు. అర్థమైందా? లోకాంశలు ఎన్నో చేస్తుంటారు, అంత పెద్దగా పట్టించుకోవద్దు. మనము వాళ్ళ కోసం ప్రార్థించాలి, వాళ్ళు మారాలి అని. అర్థమైందా? యేసు ప్రభు రక్తము ఫర్గివ్ చేస్తుంది. అంటే క్షమాపణ కోరే రక్తము, అది యేసు ప్రభు రక్తమై ఉన్నది. హల్లెలూయా. అంటే మానవుని రక్తమేమో మొరపెట్టుకుంటాడు, కానీ ఈ భూమి మీద మానవం లేక యేసు ప్రభు వచ్చిండు, కానీ అయినా పరిశుద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధుడై ఉన్నాడు. అయినా ఏ కలుష్యం లేనోడు. ఎలాంటి మిక్స్ అంటే పాలు ఎంత తెల్లగా ఉంటో ఆయన హృదయము కూడా అంత తెల్లగా ఉంటుంది. అర్థమైందా? మనము ఆయన రక్తంలో కడగబడితే మనము జరగబోయే కార్యాలైనా మనకు ఎంతో ఆసన్నగా తీసుకెళ్తాడు దేవుడు. మనం ఈ క్షణమందు బాప్టిజం తీసుకొని మారు మనసు పొందుకొని మనం ఇంట్లో కూర్చుందాము, మనం ఇక దేవుడు రక్షించిండు కదా, మనం ఇట్లనే ఉండిపోదాము అని అనుకుంటే కాదండి. నిజంగా చెప్తున్నా, మీరు కమిట్మెంట్ కలిగి పరిచర్య ధర్మం అనేది యథార్థంగా చెయ్యాల. అర్థమైందా? యేసయ్య రక్తము పరిశుద్ధత రక్తం. అయ్యా ప్రకటన గ్రంథం 6, 8, 9, 10 చదువమ్మా.
మైక్ 6, 8. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండూర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళ లోకము వారిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండు క్రూర మృగము వలనను భూ నివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారం వానికి ఇవ్వబడెను. అప్పుడు క్షమించాలి, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఇందాక తీర్పు తీర్చకయు ఎట్లా మొరబెట్టుకుంటుంది చూడు. నాదా సత్యస్వరూపి, ఎన్నాళ్ళకి నాకు తీర్పు తీరుస్తావు నాయన. నీ యుద్ధకు వచ్చినప్పుడు కూడా నేను ఇంత పరిచర్య చేసినా కానీ ఆడ కూడా దళిద్రం ఆలోచన మీద మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ముందు వారి బిగ్గరగా కేకలు వేసిరి. ఆడ కూడా కక్ష తీసుకుందామని అక్కడ కూడా పరలోకం చెడగొట్టడానికే ఉన్నారు నాయన. నిజంగా చెప్తున్నా కదా, క్రీస్తు రక్తమే అమూల్యమైన రక్తము. ఆయన రక్తంలోనే పరిశుద్ధత ఉన్నది. ఇదంతా వివరించడం ఎందుకంటే మనము పగ తీసుకోవద్దు. ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళకి ఎట్లా ఉండాలి? హిమము కంటే తెల్లగా ఉండాలి మన మనసు. అర్థమైందా? ఎలాంటి దోషం లేకుండా యథార్థంగా ఉండాలి. ఎప్పుడు డిస్టర్బెన్స్ పెట్టుకుంటా ఇది ఇట్లా చేద్దాము అట్లా చేద్దామంటే మనం దేవుని దగ్గర ఎక్కడ ఉంటాము చెప్పండి? మీరు ఎన్నడైతే యథార్థంగా ఉండి దేవుని పరిచర్యలో సహకరిస్తే దేవుడు ఆయన ఎత్తుకొని ముద్దాడాలనా లేదంటే రివాంజల్ తీసుకుంటుంటారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ ఆలోచనకే నేను వదిలేస్తున్నా. నిజంగా చెప్తున్నా కదా, దేవుడు గొప్ప దేవుడు, మన పక్షాన ఉన్నాడు. అయినా రక్తంతో శుద్ధీకరించిండు. ఒక పాట పాడదాం మనం. అమూల్యమైన రక్తము పంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము అనంతమైన హెబ్రూ 9:22.
9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదనియు సామాన్యముగా చెప్పవచ్చును. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన చాలు. ఈ ఉపమానం ఏంటంటే మనకి వాక్యానుసారము మన హృదయము శుద్ధీకరించుకోవాలి. అయిన రక్తంలో మనం కడగబడి ఒక సువర్ణం లాగా మారాలంటే ఎట్లా? మనము యథార్థంగా ఉండాలి, దేవునికి అంటు కట్టుకొని ఉండాలి, దేవునితోని సావాసం చేయాలి. నేను ఈ దినమందు సాయంకాలం వెళ్ళి గ్రౌండ్లో మీటింగ్ అయ్యేటప్పుడు చూస్తే ఇద్దరు పెద్ద మనుషులు వెనుక కొనా నుంచి వస్తున్నారు. ఆ కొనా నుంచి వస్తే వీళ్ళేంది అంత దూరం నుంచి వస్తున్నారు, లుంగి కట్టుకొని దోతిలు కట్టుకొని వస్తుంటే వాళ్ళ చేతులలో బైబుల్ ఉంది. నేను విన్నది పెద్ద మనుషులు అట్లా చెప్తారు అనుకున్నా, కానీ నా కళ్ళారా చూస్తే ఆ వెనక నుంచి 2 దూతల్లాగా వస్తున్నాయి. ఇక్కడికి దగ్గరకు వస్తే చూస్తే ఎవరు? వర్ధిల్ వాళ్ళ నాయన మోషే గారు చూస్తే నేను పరశమైనా, ఏంది నాయన మీరు ఈ టైంలో పోయారు అంటే, ఆడ పాములు తేలులు ఉండయా అంటే, దేవునితోని వైరాగ్యం చేయడానికి పోయినా నాయనా అన్నాడు. హల్లెలూయా. అంటే నీతిమంతులు దొరకాలంటే ఎంత అదృష్టం రా నాయన ఈ ప్రాంతంలో అని అనుకున్నా. వాళ్ళు నీతిమంతులు నిజంగా చెప్తున్నా, ఎంత ధన్యులు అంటే వాళ్ళని పట్టి చప్పట్లు కొట్టండి వాళ్ళిద్దరు పెద్ద మనుషులని. నిజంగా అలాంటి వైరాగ్యము దేవునితోని సావాసం చేసే వాళ్ళు ఉండాలి. అట్లా తయారు కావాలి. మీరు కూడా దేవునితోని మనము సావాసం చేసినామంటే గజ్జ 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 వణుకాలి. మనం నడుస్తుంటే ఈ పొదిలి ప్రాంతం నుంచి హైదరాబాద్ ఏ ప్రాంతానికి వెళ్ళాలా కానీ మనని టచ్ చేసేవాడు ఎవ్వడు లేడు. టచ్ చేయాలంటే దానికి దేవదూతలు మనకు పరిచర్య చేస్తున్నారని నమ్మాలి. నమ్ముతేనే ఆ కార్యం జరుగుతుంది. నమ్మకుండా వస్తారులే చేస్తారంటే అయ్యేటి అయితే పోతాయి మళ్ళీ మన దుకాణం బంద్, మళ్ళీ తెల్లారి దినం టీవీలలో వస్తాం, మళ్ళీ అది మనకొద్దు. నమ్మాలి. నమ్మితే సమస్త కార్యాలు జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. దేవుణ్ణి నమ్మి కార్యాలు మనం పొందుకోవాలి. మనము సర్వలోక కుమారులమై ఉన్నాము. ఆయన కుమారులం అంటే ఎట్లుండాలి? ఏదో తెల్ల బట్టలు వచ్చి 2 మాటలు చెప్పిన పోయినాడు కాదు. పుటములా వేసి మరగబెట్టిన పుటంలాగా ఉండాలి. మొత్తం కట్నం ఎట్లుంటది? 2 దిక్కులు ఉంటది. కొంతమంది ఒకటి దిక్కు ఉంటది, మనది కాదు. అట్లా కాదు, 2 దిక్కులు ఉంటది. వచ్చినామంటే దంచుకొని పోవడే ఉండాలి. సినిమాడ వేరేది ఉండదు ఆడ. అర్థమైందా? మారు మనసు కలగండి, కుటుంబంలో మరిగినట్టు ఉండాలి. మీరు సువర్ణం లాగా మారాలి. మనం ఇప్పుడు అక్క ఎవరన్నా బంగారం ఎవరన్నా వేసుకుంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది. బంగారంలో మరగ పెడుతుంటే ఒక సువర్ణం లాగా మారుతుంది. ఆయన రక్తంలో కూడా కడిగేసి మనం కూడా ఒక సువర్ణం లాగా మారి ఊరి మీద వెయ్యాలంతే. పరిచర్య చేస్తూనే ఉండాలి. ఆయుష్ కాలం అంతా నీ పరిచర్యలు మమ్మల్ని వాడుకోయ్యా యేసయ్యా. నీ బిడ్డనై ఉన్నాను, నేను నీ కుమారునై ఉన్నాను, నన్ను వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రం అని చెప్పండి. ఈ క్షణమందు నుంచి నిజంగా ఆశ్చర్య కార్యాలు చూస్తారు. నిజంగా చెప్తున్నా కదా, కుటుంబం అంతా శాంతి, సమాధానము, నెమ్మది, మీకు దీర్ఘ శాంతిని ఇచ్చేవాడు ఆయన ఉన్నాడు. నిజంగా చెప్తున్నా, ఈ సర్వంలో ఎవరు లేడు. నిజంగా ఎవరు లేరు. నీతిమంతుడు, యథార్థవంతుడు. అరే ఒక గవర్నర్ సర్టిఫికేట్ ఇచ్చిందని ఇవాళ మన ఏరియా కౌన్సిలర్ గారు సర్టిఫికేట్ తెలుసా? ఈడెప్పుడు దొంగనే, ఈ పక్కన ఎప్పుడు వాని కొడతాడు, వాని జాగిన్లోకి వచ్చిందంటే వాని కొడతాడు, వీని తిడతాడు అన్నట్టే ఉంటుంది. కానీ యేసు ప్రభుకి గవర్నర్ ఇచ్చిందంట. తెలుసా మీకు? ఎన్ని వేల సంవత్సరాల కింద? 2000 సంవత్సరాల కింద. మీకు తెలుసా ఈ మాట? మరి చదివినప్పుడు మరి ఎందుకు నమ్మరు మీరు? అంత నీతిమంతుడు అంట ఆయన. అయ్యా నాకు ఎలాంటి దోషం కనబడతలేదు, నువ్వు యథార్థవంతునివి కదా, నేను ఎట్లా చేయాలంటే అలా ఇంటి నుంచి అలా భార్య వచ్చి కలబడుతుంది. కలబడ్డప్పుడు ఆయనకి ఏం దోషం లేదు, నువ్వు ఇచ్చిన అంటే మళ్ళీ ఇల్లంతా డాష్ అయిపోతుంది, మరి జాగ్రత్త, ఫిలింగ్ ద బ్లాంక్స్ కూడా నింపుకోదానికి ఎవరు ఉండరు, వెనకకి జాగ్రత్తగా ఉండండి అని చెప్తుందంట. చెప్తే అమ్మో ఈయనకి టర్ర అవుతుంది గవర్నర్కి. ఆయన చేయి గడుకుంటాడు. అయ్యా నీలో నాకు ఏం దోషం కనబడతలేదు, నేను చేయి గడుకుంటా అని చేయి గడిగేసుకుంటాడంట. అట్లా దేవుడు ఈజ్ అ వెరీ జెన్యూన్.
ఎవడు ఏమనుకున్నా కానీ వానికి శిక్షలు ఉంటాయి. మనకి ఏముంటది అంటే వాని కోసం ప్రార్థించాలి. మన నోటికి ఏం మాట్లాడద్దు దయచేసి. అడ్డమైన యూట్యూబ్లు చూసుకుంటా, వాడు ఇట్లా అయింది ఇదైందని సోది ముఖాలు చూసుకుంటా అవన్నీ మనకు అవసరం లేదు. ఎవరికైతే ఏమైనా అయినా కానీ వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి, వాళ్ళ కుటుంబం కోసం ఓదార్పు కలిగి ఉండాలి. మనం నిజంగా చెప్తున్నా కదా, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఘనమైన పాత్రలు. నెక్స్ట్ టైం ప్రతిరోజు ఒక్కరికైనా సువార్త చెప్పాలి. ఇది కండిషన్ అప్లై చేసుకుంటే కమిట్మెంట్ కలిగి ఉండండి. మీరు కూడా యేసు రక్తంలో కడిగబడిన బిడ్డలై ఉన్నారు. హల్లెలూయా. నెక్స్ట్ టైం వచ్చే లోపల ఇది డబుల్ అయిపోవాలి, ఈ స్టేజ్ అనేది వెనుకకు అయిపోవాలి, అనేక మంది కూర్చోవాలి. మీ పరిచర్య ఎట్లుంటుందో నెక్స్ట్ ఇయర్ వచ్చే లోపల కనబడుతుంది నాకు. హల్లెలూయా. మరి ఈ కొద్ది మాటలు దేవుడు నాకు సమయం ఇచ్చి మీతో షేర్ చేసుకుంటున్నా కదా, దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ.